హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉజ్వల. ఈరోజు అయితే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే క్యాబేజీ పకోడీ చేశాను. నేను ఎలా చేయాలో చూపిస్తాను, చేయండి. సింపుల్గా మన ఇంట్లో ఉన్న 5 ఐటమ్స్ తోటి క్యాబేజీ పకోడీ చేసేయచ్చు. క్యాబేజీ 2 క్యారెట్లు అయితే సన్నగా తరిగి తీసుకున్నాను. ఇవి ఎంత సన్నగా తరిగితే అంత టేస్ట్ బాగుంటాయి అన్నమాట. అందులో కొంచెం కారం, కార్న్ఫ్లోరు, అలాగే కలర్ కోసం కారం, టేస్ట్ కోసం రెండింటికి పనికొస్తుంది. ఈ సన్నగా తరుపుకున్న క్యాబేజీలో కొంచెం కారం, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కార్న్ఫ్లోర్ ఇవి మొత్తం వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. ముందైతే వాటర్ అస్సలు వేయొద్దు, వాటర్ వేస్తే జావ అవుతుంది. క్యాబేజీ, కార్న్ఫ్లోర్ మొత్తం కలిసేదాకా బాగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత అయితే కొంచెంగా వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు వేస్తే జావ అయిపోతుంది. మనకైతే బోండాలు వేయడానికి ఎలా కన్సిస్టెన్సీ కలుపుకుంటాం అలా కొంచెం వేసుకొని అంతకంటే కొంచెం పొడిగా అయితే కలుపుకోవాలి. చూడండి, నేను కొంచెం వాటర్ చల్లగానే మనం వేసిన కారంకి కలర్ అయితే ఎలా మారిందో న్యాచురల్ కలర్ అనమాట. ఆ తర్వాత అయితే చక్కగా అయితే కలిపేశాను. మన వీడియో క్లిప్లో చూపించిన విధంగా అయితే కలుపుకోండి. మీరు ఇంతకంటే కొద్దిగా పలచగైనా కలుపుకోవచ్చు అనమాట. వెంటనే అయితే బాండీలో నూనె పెట్టేసి ఆయిల్ అయితే వేడవగానే ముందుగా అయితే మనం కలుపుకున్న క్యాబేజీ మిశ్రమాన్ని ఆయిల్లో బోండాలుగానో లేదంటే వడలుగానో వేసుకోవచ్చు. నేనైతే చిన్న బోండాలుగా వేశాను. గ్యాస్ అయితే సిమ్లో పెట్టి వేయండి, లేదంటే లోపల ఉడకకుండా హైలో పెడితే పైన వెంటనే మాడిపోతుంది అనమాట. సిమ్లో పెట్టి వేస్తే చక్కగా లోపల కూడా ఉడుకుతుంది. వీడియోలో చూడండి, అవి తలతలా మెరుస్తూ ఎంత బాగా కనిపిస్తున్నాయో. చక్కగా అయితే నేను లో ఫ్లేమ్లో పెట్టి బాగా అయితే ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత చూస్తుంటే అప్పుడే ఏమేమి తినాలనిపించింది. ఈ పకోడీలో కొంచెం సాసులు వేసుకుంటే అదే మంచూరియా కూడా అవుతుంది. నేనైతే సాసులు ఏమి వేయలేదు, పిల్లలకైతే అలాగే చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇవన్నీ ఫ్రై అవ్వగానే అన్నీ అయితే చక్కగా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. చూడటానికి అయితే చాలా చక్కగా ఉన్నాయి కదా. అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో అయితే వేసేసాను. మీకైతే మన క్యాబేజీ పకోడీ ఎలా అనిపించింది? మీరు కూడా ట్రై చేసి పకోడీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే టేస్ట్ అయితే సూపర్గా కుదిరింది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని ఓకేనా అబ్బా.